అబ్బబ్బా! ఈ వీడియో గురించి ఏం చెప్పమంటారండి అసలు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకే విచిత్రంగా ఉందన్నమాట. ఎందుకక్క అంత ఆశ్చర్యం, ఎందుకక్క అంత విచిత్రం అంటారా? మా పాప హెయిర్ కట్ చేయించుకుందండి. నేనే షాక్ అయిపోయినా. అసలు నిజంగా ఈమెనా అనిపించింది. మేము అసలు తిరుపతి వెళ్ళిన వీడియో పెట్టాను కదా, అక్కడ జస్ట్ ఒక 3 కత్తెరలు ఇవ్వమ్మా అంటేనే నేను ఇవ్వనని అంత నిద్రలో ఉన్నా సరే గొడవ పెట్టేసుకుంది మాతోని. అట్లాంటిది ఇప్పుడు హెయిర్ కట్కి ఎలా ఒప్పుకుందో నాకు అర్థం కాలేదు. అంటే చిన్న రీజన్ కూడా ఉంది, నోట్లో కనిపిస్తూనే ఉందిగా లాలీపాప్ ఒక రీజన్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ చేపించుకోను అని అన్నది, తర్వాత వాళ్ళ డాడీ వస్తేనే చేయించుకుంటా అని 2-3 సార్లు కటింగ్ షాప్ కి తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చింది. అండ్ తర్వాత ఇక లాస్ట్ కి పార్లర్ లో చేపిస్తారు రామ్మా అంటే వచ్చిందనమాట. సరే చేయించుకుంటుందో లేదో అని అంటే ఎంటర్ అవ్వగానే నాకు వద్దు నేను చేయించుకోను అని అన్నది. కానీ లాస్ట్ కి లాలీపాప్ కొనిస్తా చేయించుకో అంటే చేయించుకుందనమాట. మా పాప హెయిర్ చూస్తే అలా ఉంది, కానీ అల్లితో మాత్రం ఒక మన ఫింగర్ అంత హైట్ వస్తుంది అన్నమాట అల్లితే. కానీ చిరాగ్గా ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు, హెయిర్ తిన్నదంతా హెయిర్కే పడుతుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ కటింగ్ చెప్పిమన్నాడు. అందుకని చెప్పి నేను కటింగ్ చేపిద్దామని అయితే తీసుకెళ్ళినా. చేయించుకుంది, మొత్తానికి మంచిగానే వచ్చింది. నేనైతే అంత బాగా వస్తుందని అనుకోలేదు, ఆమెకు సెట్ అవుతుందని కూడా అనుకోలేదు. చాలా బాగా సెట్ అయింది. ఒక్కదానికోసం అని వెళ్ళి చాలా కొనుక్కొని వచ్చాను నేను. ఆడవాళ్ళంటే అంతేనే కదా, అంటే ఒక్కదానికోసం పోతే ఇంకా 2-3 వస్తాయి మనతో పాటు. అట్లా అన్నమాట. చూస్తుంటే నాకే విచిత్రం అనిపించింది. మా పాపను చూస్తే చాలా ఏడుస్తుంది అన్నమాట. చూసారు కదా మీరు, ఎంత హెయిర్ కట్ చేసినా కూడా ఇంకా ఆమెకు అక్కడికి ఉండే అన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నాకైతే ఒక మెమరీ లాగా ఉంటుందని అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తే ఈవినింగ్, తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి నా కోసం అయితే ఒక్క లైక్ ఇచ్చేళ్ళండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.